సిద్దిపేట జిల్లాలో పలు గ్రామాల్లో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. సిద్దిపేట జనగామ రహదారిపై దుకాణాల యజమానులు నిరసనకు దిగారు. బ్రిడ్జిను పూర్తి చేస్తే ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఉండేది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాడూరు వాగు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేర్యాల హుస్నాబాద్ ప్రధాన రహదారిపైన ఇదే పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గత 24 గంటలుగా సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చేర్యాల, మద్దూరు, గజ్వేల్, అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులన్నీ కూడా జలసిరితో అలరారుతున్నాయి. ప్రధానంగా చాలా గ్రామాల్లో కూడా చెరువులన్నీ కూడా మత్తడి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత రాత్రి కురిసిన భారీ వర్షానికి చేర్యాల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద రావడంతో గాంధీ సర్కిల్ వద్ద వరద నీరుతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చేర్యాల్లో బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడంతో వరద నీరంతా కూడా అక్కడ నిలిచిపోయే సమీప కాలనీలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడి నుంచి వెళ్ళిన వరద నీరంతా కూడా పొలాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ ఇళ్లకు సంబంధించి ప్రజలు కూడా, కుటుంబస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా బ్రిడ్జిని త్వరగా నిర్మిస్తే కానీ ఇక్కడ వర్షపు నీరు, వరద నీరు వెళ్ళిపోయే పరిస్థితి లేదని, చాలా రోజులుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం స్లోగా జరుగుతుండడంతో తాము వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే అటు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వెంటనే వరదను తొలగించి రాకపోకలు క్లియర్ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉందని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గాగిల్లాపూర్ పెద్ద చెరువు మత్తడి దుంకుతుండడంతో ప్రధాన రహదారి నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో అటు చేర్యాల, హుస్నాబాద్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఇటు చెరువులన్నీ కూడా అలుగుపారుతున్న పరిస్థితి ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎవరు కూడా చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, నీళ్లు వెళుతున్న రోడ్లపై కానీ వెళ్ళడానికి సాహసించవద్దని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బతుకమ్మ వేడుకలు జరుగుతున్న క్రమంలో వరుసగా కురుస్తున్న వర్షాలు కాస్త వేడుకలకు ఇబ్బంది కలిగినాయని చెప్పచ్చు. మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు 7 రోజుల సద్దుల బతుకమ్మ కావచ్చు, మరో 2 రోజులు జరగబోయే సద్దుల బతుకమ్మ కావచ్చు, కొంత ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ముఖ్యంగా పండుగ సమయాల్లో భారీ వర్షాలు మహిళల ఆనందానికైతే కాస్త ఇబ్బంది కలిగిందని చెప్పచ్చు. మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో పండుగ ప్రభావం కాస్త తగ్గుతుందని కూడా వినిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.